హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో కార్తీక శుద్ధ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు జరుపుకోవాలి? అలాగే ఏకాదశి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి? ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పాటించాలి? అలాగే ఈ రోజు విశిష్టత ఏంటి? పారణ సమయం ఎప్పుడు? అనన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గనక అన్ని విషయాలు కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కార్తీక ఏకాదశి ఈసారి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం రోజు నాడే వస్తుందండి. శనివారం ప్లస్ ఏకాదశి రావడం ఇలా చాలా విశేషమండి. కార్తీక మాసంలో రావడం ఇంకా విశేషమండి. ఈ ఏకాదశిని కార్తీక శుద్ధ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని కార్తీక శుద్ధ ఏకాదశి అని, ప్రబోధన ఏకాదశి అని, దేవ ప్రబోధన ఏకాదశి అని, ఉత్తాన ఏకాదశి అని, బృందావన ఏకాదశి అని, హరిబోధన ఏకాదశి అని, చిలక ఏకాదశి అని పేర్లతో పిలుస్తారండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడే మళ్ళీ తిరిగి మేలుకుంటారండి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నాడే మహర్షులు, సిద్ధులు, దేవతలు, కిన్నెర్లు, కింపురుషులు భజనలు, పాటలు, కీర్తనలు, సంకీర్తనలతో, హారతులతో యోగ నిద్ర నుంచి మేలుకొలుపుతారండి. అందుకే అప్పటి నుంచే మనకు హారతి సాంప్రదాయం అనేది కొనసాగుతుందని చెప్తూ ఉంటారు. ఈ 2025లో కార్తీక శుద్ధ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. ఏకాదశి తిథి వచ్చి 2025 నవంబర్ 1వ తారీఖు శనివారం ఉదయం 9:11 నుంచి ప్రారంభమై నవంబర్ 2 ఆదివారం ఉదయం 7:31 వరకు అయితే ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. మనకి సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజే ఆచరించాలి కాబట్టి నవంబర్ 1వ తారీఖు శనివారం నాడే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలండి. ఈ రోజు నాడు పూజా శుభ సమయం వచ్చి తెల్లవారుజామున 4:42 నుంచి 5:30 లోపండి. అది వీలు కాని వారు ఉదయం 7:50 నుంచి 10:11 లోపు కూడా మీరు పూజనైతే ఆచరించవచ్చండి. అది వీలు కాని వారు ఉదయం 11:15 నుంచి 12:51 లోపు కూడా మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు దశమి తిథి ఉన్న రోజు నుంచి ప్రారంభించాలండి. అంటే అక్టోబర్ 31వ తేదీ రాత్రి నుంచే ప్రారంభించి నవంబర్ 1వ తేదీన శనివారం అంతా ఉండాలండి ఉపవాసం. అలాగే తర్వాత రోజు నవంబర్ 2వ తేదీ ఆదివారం నాడు ఉదయం 8 గంటల లోపు ద్వాదశి గడియల్లోనే మీరు ఉపవాసాన్ని విరమణ చేయాలండి. ఈ రోజు నాడు ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని చెప్తుంటారండి. అలాగే ఈ రోజు ఉపవాసం దీక్ష పాటిస్తే గనక 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయండి. ఈ ఉత్తాన ఏకాదశి రోజు నాడే బ్రహ్మ వేదాలు పఠించాలని మనకు పురాణాల ద్వారా తెలుస్తుందండి. ఈ రోజు నాడు ఉపవాసం చేయటం వల్ల సుఖశాంతులు లభిస్తాయని చెప్తూ ఉంటారండి. అలాగే ఈ రోజు ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారి ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని మన పెద్దలు చెప్తూ ఉంటారండి. ఈ రోజు ఆవు పాలు కానీ ఆవు నెయ్యితో కానీ చేసిన నైవేద్యాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలండి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవసించి ఆ విష్ణుమూర్తిని ఆరాధిస్తారో వారి కోరిన కోరికలన్నీ తీరుతాయని, అలాగే చివరిలో విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయండి. అంతేకాకుండా మహాభారతంలో భీష్మ పితామహుడు ఈ ఏకాదశి రోజు నాడే అస్త్రాలను వదిలి అంబశయ్యపై శయనించాడంటండి. సో ఇదేంటి వీడియో. కార్తీక శుద్ధ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏకాదశి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి, అలాగే ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆచరించాలి, పారణ సమయం ఏంటి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.